సో గత కొన్ని రోజులుగా వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ JNTH 3132 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు JNTH సర్వర్ బిజీ వచ్చినా రిజల్ట్స్ వస్తాయా అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా కామెంట్ రూపంలో అడుగుతా ఉన్నారు. కొంతమంది వాళ్ళ వ్యూస్ వాళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. సో దీని గురించి ఇప్పుడు నేను చెప్పదలిచాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళ్తే JNTH సర్వర్ బిజీ అనేది ఎప్పటి నుంచో వాళ్ళు ఇండికేషన్ కింద పెట్టుకున్నారు. అయితే స్టూడెంట్స్ కొంతమంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఏంటంటే మాకు ఎప్పటి నుంచో కూడా అది నమ్మకం, పాత స్టూడెంట్స్ కూడా, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే మాకు సర్వర్ బిజీ వస్తే రిజల్ట్ వచ్చినట్టే అని చెప్పేసి. సర్వర్ బిజీ వస్తే రిజల్ట్ వచ్చినట్టే, కాకపోతే ఈ రిజల్టే రిలీజ్ కావాలని లేదండి. నేను ఆల్రెడీ చెప్పాను, అది ఏదైనా కావచ్చు. ఇటు JNTUH యూనివర్సిటీ అనేది చాలా పెద్ద వృక్షం అనమాట. అసలు దాని నుంచి ఇవన్నీ ఏర్లు వచ్చినాయి. ఫస్ట్లో రాష్ట్రం, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా JNTUH కిందే మెయిన్ తలకాయ అదే. అయితే దాని కింద దాంట్లో కానీ దాని కింద కానీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అటానమస్ సంబంధం ఉండదులేండి, వెబ్సైట్ వాళ్ళు సెపరేట్ ఉంటుంది. అఫిలియేటెడ్ కాలేజ్ చాలా ఉన్నాయి. అఫిలియేటెడ్ వాళ్ళ రిజల్ట్స్ JNTH యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది వెబ్సైట్లో. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ మీ ట్రిపుల్ గ్రూప్ అని, లేకపోతే మీ బీటెక్ అని, మీ బీమాంసీ అని ఉండదు. అక్కడ ఎంటెక్ ఉండొచ్చు, MBA ఉండొచ్చు, MCA ఉండొచ్చు, ఇంకా మనకు తెలియని కోర్సులు చాలా ఉండొచ్చు, PhD కూడా ఉండొచ్చు. సో వాటి రిజల్ట్స్ కూడా మరి మీకు ఈ లెక్క ప్రకారం ఇండికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, మీరేం స్పెషల్ కాదు కదా. సో అయితే ఏంటంటే ఇది లాక్డౌన్ టైం నుంచే కొంచెం ఇది ఊపు అందుకుంది సర్వర్ బిజీ అనేది. అన్ని సార్లు రిలీజ్ చేయాలని ఏం లేదు, అసలు సర్వర్కి దానికి సంబంధం ఉండదండి అసలు. కాకపోతే ఏంటంటే ఇండికేషన్ ఎప్పుడన్నా ఆ టైంలో అట్లా వాడారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడట్లేదు అట్లా, ఎందుకంటే అందరూ తెలిసిపోతుందని చెప్పేసి. మరి నాకు తెలియదు కానీ మొత్తానికైతే అట్లా దాని ప్రకారం నడవట్లా. అసలు ఏముంది, లింక్ తీసేసి లింక్ పెట్టడమే కదా. అసలు ఒకసారి లింక్ అప్లోడ్ చేసింది అది యాక్టివ్ సర్వర్ బిజీగా అట్లా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే కొత్త లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి అప్లోడ్ చేసిన తర్వాత ఆ పేజీని మాత్రం దానికి అప్లోడ్ చేస్తారు. అప్పుడు పాత వెబ్సైట్ పేజీ పోయి కొత్త వెబ్సైట్ పేజీ వస్తే అప్పుడు రిజల్ట్ రిలీజ్ అయిపోయినట్టేనమాట. అట్లా ఉంటుంది, అంతేగాని దానికి దీనికి. ఎందుకంటే CSE పీపుల్ నో ఎవ్రీథింగ్ బికాస్ దే క్యాన్ క్రియేట్ ఎ వెబ్సైట్. డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడం వచ్చు కదా, మీకు తెలియదా? డొమైన్లోకి ఎలా ఎంటర్ చేయాలో GoDaddyలోనో దేంట్లోకి యాడ్ చేస్తారు కదా. ఓకే, సో దిస్ వాస్ ద రియాలిటీ బిహైండ్ దిస్ JNTH సర్వర్ బిజీ ఫర్ 3132 బీటెక్ రిజల్ట్స్. ఓకే, సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.